ఈ మధ్య నేను ఎక్కువ అమ్మాయిల గురించి చెప్తున్నా కదా, కానీ ఈ రోజు వీడియో వచ్చేసి టోటలీ అబ్బాయిల కోసం. ఈ మగజాతి ఆణిముత్యాలు మీ ఇంట్లో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి అప్రిషియేట్ చేయండి, ఎందుకంటే వీళ్ళు దొరకడం మన అదృష్టం. అండ్ ఇంత కాలంలో కూడా దొరుకుతున్నారంటే ఎస్ దొరుకుతున్నారు. ఆ ఆణిముత్యాల క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే పెళ్లి ఖర్చులు, పెళ్లికి సంబంధించిన ఆన్వాయితీలు ఇవి కూడా పెద్ద ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీకు నచ్చినట్టుగా చేయండి అంటారు. అండ్ కట్న కానుకలు ఎక్స్పెక్ట్ చేయరు, ఆస్తులు ఎక్స్పెక్ట్ చేయరు, డెలివరీ ఖర్చులు వీళ్ళే బేర్ చేస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్లు కూడా వీళ్ళే బేర్ చేస్తారు. బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అబ్బాయిలే బేర్ చేస్తారు. అండ్ ఇన్లాస్ కూడా చాలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోయినా మన పేరెంట్స్కి ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరు లేరు రాజీ అని మాత్రం అనొద్దు, ఖచ్చితంగా ఉన్నారు. ఎవరో కాదు, మా ఇంట్లోనే ఉన్నారు. ఎగ్జాంపుల్ మా నాన్న, అన్నయ్య అండ్ మా వారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ కూడా లోకల్లో చాలా మంది నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ని కూడా చూశాను. మనం అందరం సమ్మర్కు అప్పుడప్పుడు ఎప్పుడైనా పుట్టిల్కి వెళ్తాం కదా, కానీ పాపం వీళ్ళు పుట్టిల్లు కూడా వెళ్ళనివ్వరు. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఉన్నారండి, అస్సలు పుట్టిల్లు కూడా వెళ్ళనివ్వరు. ఎందుకంటే వెళ్ళారంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ పెట్టేస్తారా, ఆడపడుచులను ఎక్కడ చూసుకుంటారా, వాళ్ళ దగ్గర మనకెక్కడ దూరం అవుతారా అని ఆ టిపికల్ మెంటాలిటీ లేడీస్ కూడా ఉన్నారండి. అట్లీస్ట్ బయట హస్బెండ్ వాకింగ్కి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్తో స్పోర్ట్స్కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి, సినిమాలకి ఒక చిట్ చాట్ చేయాలన్నా కూడా వీళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వరు. నాకు అర్థం కాదు ఏంటంటే అసలు పర్మిషన్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఎవరు, మీరెవరండి అంటే వైఫ్. సో మీకు ఎలా అయితే హక్కు ఉందో ఈ అబ్బాయిలకు కూడా ఉంది కదా, కొంచెం వదలండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా పట్టుకొని పీడిస్తున్నారే. అబ్బో, ఇలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలతో చాలా కష్టం అండి బాబాయ్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అమ్మాయిలు, ఇట్స్ టైమ్ ఫర్ ఎ చేంజ్. మీరు కనుక మారకపోయారు అంటే కనుక మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే తయారవుతారు. దయచేసి మీలాగా మాత్రం పెంచొద్దు ఆడపిల్లల్ని.